ప్రభాస్ కాదు, అమితాబ్ బచ్చన్. అంటే ఈ అశ్వత్థామ క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళే సినిమాకి హీరో అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లా ఉంది ఈ సినిమా. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా అనేది కలెక్షన్లలో చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి రోజు 191 కోట్లతో గత 4 రోజులుగా 550 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమాలలో ఒక పెద్ద కలెక్షన్ సృష్టించిన సినిమాగా మనకు కనిపిస్తుంది. తెలుగు నుంచి ఒక ప్యాన్ ఇండియాగా కంట్రీ వైజ్గా పాపులర్ అవుతున్న సినిమాగా కల్కి సినిమా కనిపిస్తుంది. ఈ సినిమాకు ఎన్నో వివాదాలు కూడా, కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హిందూ బేస్గా నడిచేటటువంటి పురాణాల్లో మరియమ్మ అనేటటువంటి క్రిస్టియన్ పేరు ఎట్లా వచ్చిందని చెప్పేసి ఒకటైతే, ఈ కలియుగం ఎప్పుడైతే అంతరించిపోతుందో హిందుత్వంలో ఉన్నటువంటి క్రైస్తవంలోకి మారడం వల్ల వాళ్ళ పేరు చేంజ్ అయింది. ఓవరాల్గా క్రైస్తవం వాళ్ళు, ముస్లిం వాళ్ళు, హిందువులని కాకుండా వ్యక్తులు, మనుషులు మొత్తం కూడా కల్కి రాక కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఒక సింబాలిక్ మీనింగ్ తోటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు మనకు చూపించినట్లుగా అనిపిస్తున్నది. అర్జునుడిని తక్కువ చేసి చూపిస్తూ కర్ణుని ఎక్కువ చేసి చూపిస్తున్నటువంటి వివాదం. ఎందుకంటే ఇక్కడ కర్ణుడు గొప్పనా, అర్జునుడు గొప్పనా అని పక్కకు పెడితే, ఈ భారతంలోకి మరియమ్మ ఎందుకు వచ్చిందని పక్కకు పెడితే, అసలు ఇట్లాంటి టాపిక్ను డిస్కషన్ చేసుకుంటునేటటువంటి సిచ్యువేషన్కి తీసుకురాగలుగుతున్న ఈ సినిమాల యొక్క ప్రభావం యువత మీద, సమాజం మీద చాలా బాగా ఉంది. కాబట్టి కల్కి సినిమాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయినప్పటికీ, సెకండ్ హాఫ్ బాగున్నప్పటికీ, కొద్దిగా యాక్షన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళకి సెకండ్ హాఫ్ కూడా నచ్చుతుంది. గత 3000 సంవత్సరాల యొక్క చరిత్రను కేవలం 3 గంటల్లో చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే పార్ట్ 2లో ఏమవుతుందనేటువంటి ఇంట్రెస్ట్గా కోణంలో మనకి ఈ సినిమా కనిపిస్తుంది. ఇక సినిమాలో పాటలు కనుక చూసినట్లయితే అంత బాగా ప్రేక్షకులు మెప్పించలేకపోయి, పాటలు బాగాలేవని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కూడా కొద్దిగా ల్యాగ్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే కల్కి సినిమాపై ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నప్పటికీ కూడా మంచికో చెడుకో అది మంచిదే. ఎందుకంటే నేటి యువత, నేటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ 20స్లో పుట్టినటువంటి కిడ్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి మహాభారతం గురించి కానీ, పురాణాల గురించి కానీ, రామాయణం గురించి, ఇతిహాసాల గురించి చెప్తే వినేటటువంటి పరిస్థితి లేదు. అట్లాంటిది వీటిని ఒక ఫిక్షన్తో యాడ్ చేసి ఈ హిస్టరీని, గతంలో ఉన్నటువంటి పురాణాల యొక్క ఈ హిస్టరీని భవిష్యత్తులో రాబోయేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక టెక్నాలజీతో సమ్మిళితం చేసి దాన్ని ప్రజెంటేషన్ చేసే విధానం వల్ల ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి యువత మొత్తం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కనీసము కర్ణుడు గొప్పనా, అర్జునుడు గొప్పనా అనేది పక్కకు పెడితే, అసలు కర్ణుడు, అర్జునుడి గురించి చర్చ నడుస్తున్నది చాలా యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. చాలా ఈ 4 రోజుల నుంచి కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత హూ ఈజ్ కర్ణ, హూ ఈజ్ అర్జున అని చెప్పేసి ఆ వ్యక్తుల గురించి సెర్చింగ్ గూగుల్ చేసే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువైంది. కాబట్టి చెప్తే కూడా వినటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళే స్వయంగా గూగుల్ చేసేటువంటి స్థాయికి వెళ్ళగలిగినంటే ఈ సినిమా యొక్క ప్రజెంటేషన్ విధానం వల్ల అది జరిగింది. జనరల్గా మన పౌరాణిక సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, దానవీర శూనకర్ణ లాంటి సినిమాలు కావచ్చు, ఇట్లాంటివి చూసడానికి రెడీగా లేనటువంటి తర్వాతి తరం యువకులకు ఇట్లాంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఏఐ టెక్నాలజీని పురాణాలతో లింక్ చేయడం వల్ల వాళ్ళకు ఆ చరిత్రను తెలుసుకోవడానికి స్కోప్ లభించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా యొక్క క్లైమాక్స్లో హీరో ప్రభాస్ ఉపయోగించినటువంటి కార్ ఏదైతే ఉంటుందో, ఆ కారు యొక్క టైర్ను, అశ్వత్థామ టైర్ను వీకేస్తాడు. అప్పుడేదైతే మహాభారత యుద్ధంలో కర్ణుడి రథం యొక్క చక్రం ఏ విధంగా అయితే ఊడిపోతుందో, అదే స్థాయిలో ప్రభాస్ యొక్క కారు టైర్ ఊడిపోతుంది. ఇక్కడ లింక్ కనిపిస్తుంది. అదేవిధంగా కర్ణుడి యొక్క రథసారథి ఎవరైతే ఉన్నారో, ఆ రథసారథి ఆయనను రాంగ్ డైరెక్షన్ తీసుకుపోతాడు కర్ణుడి యొక్క రథసారథి. అదేవిధంగా ఇక్కడ కల్కి సినిమాలో కూడా క్లైమాక్స్లో మనకు బుజ్జి అనేటటువంటి చిన్న పాత్ర కనిపిస్తుంది. ఆ బుజ్జి అనేటటువంటి చిన్న పాత్ర ఈ ప్రభాస్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోతుంది. అక్కడ పురాణాల్లో ఉన్నటువంటి రథం యొక్క చక్రము, ఇక్కడనేమో ఆ కారు యొక్క టైరు, అక్కడనేమో రథసారథి రాంగ్ డైరెక్షను, ఇక్కడ బుజ్జి రాంగ్ డైరెక్షను. ఈ రెండింటిని లింక్ చేస్తూ డైరెక్టర్ మనకు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. అయితే ఈ సినిమాని చాలామంది కూడా మిథాలజీ అని అంటున్నారు. మిత్ అంటే కల్పితం. కాబట్టి ఈ మిథాలజీ అనే పదం వాడడం వల్ల కూడా హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. మిత్ అంటే కల్పితము. మహాభారతం కానీ, రామాయణం కానీ, ఈ పురాణాలన్నీ కూడా కల్పితాలు కావు. ఇవి మనకు సజీవమైనటువంటి సాక్ష్యాలు, హిస్టరీ అని చెప్తున్నారు. కాబట్టి దీని మిథాలజీ అంటే, ఇది పురాణము, మిథాలజీ అనేటువంటి పదం వాడకుండా హిస్టరీగా వాడితే చాలా బాగుంటుంది. అంటే మనకి ఇక్కడ ఒక 3000 నుంచి సంవత్సరాలు, ఒక 6000 సంవత్సరాల యొక్క చరిత్రను ఒక 3 గంటల్లో పార్ట్ 1గా, ఒక 3 గంటల్లో పార్ట్ 2గా చూపించే ప్రయత్నం చేస్తారు. అందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లను, నటీనటులందరినీ కూడా మనం అభినందించాల్సిన విషయము. అదేవిధంగా మనకి ఇండియన్ సినిమాలో వ్యక్తి పూజ అనేది చాలా ఎక్కువ. అంటే
సినిమా మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా ఆ వ్యక్తులకు ఉన్నటువంటి ఇమేజ్ తోటి సినిమాలు ఆడుతూ ఉంటాయి. ప్రభాస్, అదేవిధంగా అమితాబ్ బచ్చన్, విధంగా దుల్కర్ సల్మాన్, విధంగా ఇక్కడ ఉన్నటువంటి పాపులర్ హీరో కమల్ హాసన్ కావచ్చు, టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ ఇట్లా అందరినీ కవర్ చేస్తూ నటీనటులందరినీ ఉంచిన నేపథ్యంలో వాళ్ళకున్న పాపులారిటీ కారణంగా సినిమా నడిచేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ కథకు ఉన్నటువంటి బేస్ కారణంగా పాజిటివ్ టాక్ రావడంతో పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యం. మనకు ఇంగ్లీష్ సినిమాలు చూసుకున్నట్లయితే స్పైడర్ మ్యాన్ అని, గాడ్జిల్లా అని, కింగ్ కాంగ్ అని, డైనోసర్ అని చెప్పేసి అంటే జంతువుల పేర్లు, పురుగుల పేరు, సాలెపురుగు, స్పైడర్ మ్యాన్ అంటే సాలెపురుగు అంటే పురుగుల పేర్లు, జంతువుల పేర్లు పెట్టి సినిమాలు తీసి కోట్లాది రూపాయల సినీ సామ్రాజ్యం నిర్మిస్తే, మన దగ్గర మాత్రము మన పురాణాల్లోనే జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లను కూడా పెద్ద పెద్ద సినిమాలుగా రూపొందించేటటువంటి స్టఫ్, అంత స్టోరీ నేపథ్యాలు మనకు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని వినియోగించుకోలేకపోయాం. అంటే హాలీవుడ్లో పురుగులను, సాలెపురుగులను, జంతువులను పెట్టి తీస్తే మన దగ్గర జరిగినటువంటి రియల్ చరిత్రను మనం చూపించుకున్నట్లయితే పెద్ద ఎత్తున అవి నడిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కల్కి సినిమాతో నిరూపించేటువంటి ప్రయత్నం చేశారు. అదే బాహుబలి విషయంలో కూడా జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే మన చరిత్రను గురించి మనమే తెలుసుకోవాలి. ఎవరికి కూడా పుస్తకాలు చదివేంత నేపథ్యం లేకపోవడంతో కనీసం ఇట్లాంటి సినిమాల ద్వారానైనా ఆయా పాత్రల గురించి, ఆయా సన్నివేశాల గురించి పూర్తిగా తెలియకుండా కొద్దిగా మన యొక్క యువతరానికి కొద్దిగా తెలియజెప్పేటటువంటి ప్రయత్నం.